ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ అయిన తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడినది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. దేవుని ఉద్దేశం ఏంటంటే, సువార్త విని రక్షించబడ్డ వ్యక్తి ఏ సంఘంలో సభ్యుడవుతున్నాడు అన్నది ముఖ్యం కాదు, కానీ క్రీస్తు శరీరంలో భాగమవుతున్నారు అన్నది సత్యం. ఇక్కడ చూసారా, బాప్టిజం ఒకటే, విశ్వాసం ఒకటే, అందరికి తండ్రి అయినవాడు ఒకడే. నీవు నమ్మిన యేసు ప్రభు, నేను నమ్మిన యేసు ప్రభు ఒక్కడే. మీ పాస్టర్ గారు బోధించేది, ఆ పాస్టర్ గారు బోధించేది, నేను బోధించేది అన్నీ ఒకే బైబిలా? 3 బైబిళ్ళు ఉన్నాయా? ఒకటే. ఈ బోధలోని సారం యేసు ప్రభు. ఎవరు బోధించినా ఆ బోధలోని ముఖ్యత్వం యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగం. మనం పాపులం, మన పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. మన అతిక్రమం నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన వ్యసనాలను ఆయన భరించాడు. మనకు రావలసిన శిక్షను ఆయన సిలువలో భరించాడు గనుక, మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు గనుక ఈరోజు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, మరణం లేదు. మరణం లేదంటే చచ్చిపోవనకండి. చచ్చిపోయిన తర్వాత మరో మరణం ఉంది, అది 2వ మరణం. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదో వారు 2వ మరణములో పాలుపంపులు పొందుతారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో వారికి 2వ మరణమో లేదు. ఈ సత్యాన్ని, ఈ సారాన్ని మనం గమనించాలండి. యేసుక్రీస్తు వైపు మన గురి పెట్టాలి. యేసుక్రీస్తు ద్వారా నేను రక్షించబడ్డాను. కొన్నిసార్లు అంటుంటారు, ఫిన్నీ అనే భక్తుడి దగ్గరికి వెళ్ళి మీ ద్వారా నేను రక్షించబడ్డానండి అని చెప్పాడంట ఒక ఆయన, ఫుల్గా తాగేసి. మీ ద్వారా రక్షించబడ్డానండి పోయిన సంవత్సరం మీటింగ్లో అన్నాడంట. అవును బాబు, తెలుస్తుంది నువ్వు నా ద్వారా రక్షించబడ్డావు కాబట్టి ఇలాగ ఉన్నావు. యేసు ప్రభు నిన్ను రక్షించుంటే ఆ తాగుడు బాగుండేవాడివి. ఏంటండి, ఏ పాస్టర్ గారు ఇంకొక మనిషిని మార్చలేడు. యేసు ప్రభు ద్వారానే మనం మారుతున్నాం. ఆ యేసు ప్రభువు నామంలోనే మనకు విడుదల, మనకు స్వస్థత, మనకు రక్షణ, మనకు పాపక్షమాపణ, మనకు సమాధానం, మనకు అభివృద్ధి, మనకు ఆశీర్వాదం. ఆ గురి ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఈ సంఘంలో మారినా, ఆ సంఘంలో మారినా, ఆ ఊరిలో మారినా, ఈ ఊరిలో మారినా, ఏ దేశంలో మారినా అందరం యేసుక్రీస్తు ద్వారానే మనం మారాం. మనందరము క్రీస్తు యొక్క శరీరం. ఆయన మన శిరస్సు.
మనం ఆయనలో ఉన్నాం. ఒక శరీరంతో పోల్చాడు దేవుడు సంఘాన్ని. రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. ఎలాగూ శరీరము ఏకమైనను అనేక అవయవములుగా ఉన్నవో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలా అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మదే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి. శరీరం ఒక్కటే, అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. నేను చెయ్యని కాను గనక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరములో అనేక అవయవాలున్నా అంతా కలిస్తే ఏమైంది? అది శరీరమైంది. శరీరంలో చెయ్యి ఉంది, కాలుంది. చెయ్యిలాగా కాలు లేదు, కాళ్ళలాగా చెయ్యి లేదు. ముక్కులాగా చెవులు లేవు, చెవుల్లాగా ముక్కు లేవు. ఇందులో ఎవరు గొప్ప అని దెబ్బలాడుకున్నారు అనుకోండి మన శరీరంలో అవయవాలు. ముక్క నీ పని వాసన తొట్టమే, చెవులు చూడు నేను వింటా, నూరుబై నేను మాట్లాడతా అని ఇవన్నీ ఒకటొకటి పోటీలు వేసుకున్నాయి అనుకోండి, ఏమైపోద్ది మన మొహం అయిపోద్ది వికృతంగా. ఏంటండి, ఇవి అన్నీ ఒకదానికొకటి సహకరిస్తున్నాయి, కలిసి పనిచేస్తున్నాయి. ఈ చెయ్యికి ఈ చెయ్యి సహాయం చేస్తుంది. చెయ్యికి పక్షవాతం వచ్చి పడిపోయింది అనుకోండి, ఈ చెయ్యి ఎగతాళి చేస్తా, పడిపోయావా సిగ్గులేదా, ఎలాడుతున్నావు అంటదా, అంటూ ఏం చేస్తుంది? ఈ చెయ్యికి దాపిచ్చి లేపుతుంది. సంఘంలో ఒకడు బలహీనుడైతే, ఒక విశ్వాసి సరిలేకపోతే, మన ఇంట్లో ఒకళ్ళు సరిలేకపోతే వాడు తాగుపోతాడు, వాడు మారడు అంటూ ఉంటారు కొంతమంది. ఆ తాగుబోతుతనం నుంచి అతను ఎలా విడిపించాలా, అతను ఎలా మార్చాలా? తాగిన వాళ్ళని తిట్టకండి, వాళ్ళకి అర్థం కాదు పాపం. మత్తు లేనప్పుడు చెప్పండి, తిట్టకండి. అప్పుడు కూడా మత్తు లేనప్పుడు వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతుంటారు, వాళ్ళు చాలా ఒకలా కృంగిపోయి ఉంటారు. అప్పుడు మీరు తిట్టారనుకోండి, వాళ్ళని ఇంకా అవమానపరిచారనుకోండి, వాళ్ళు ఇంకా కృంగిపోతారు, ఇంకా తాగేస్తారు, లేకపోతే చచ్చిపోతారని ప్రయత్నిస్తారు. వాళ్ళని మంచి దారికి తీసుకురావాలి. సంఘంలో కూడా అందరూ ఒకలాగా ఉండం. ఒకరు కొంచెం బాగా ఎదుగుతారు ఆధ్యాత్మికంగా, ఒకరు బలహీనంగా ఉంటారు. పౌలు అంటున్నాడు 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 3వ వచనం అండి, మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులుగా నడుచుకొనిచున్నారు కదా. ఒకడు నేను పౌలు వాడనని మరొకడు అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాడా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఒకరి ద్వారా నువ్వు సువార్త విని యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించావు, మరొక చోట బాప్తీసం పొంది ఒక ఆలయంలో సభ్యుడు అయ్యావు. నువ్వు ఎవరికి చెందిన వాడివి? సువార్త విని రక్షించబడిన వాడికా, బాప్తీసం పొందినానికా అని దెబ్బలాడుకుంటున్నారు కొంతమంది. నా దగ్గర బాప్తీసం పొందుకున్నావు, నా దగ్గరికే రావాలి, నేను రక్షణ నడిపించాను, నేనే బాప్తీసం ఇవ్వాలి, అక్కడ బాప్తీసం చల్లదు, మళ్ళీ ఇస్తాను. అదేంటి మళ్ళీ ఇవ్వటం ఏంటి? ఆ చర్చిలో బాప్తీసం అది చల్లదు, మన చర్చిలో పొందాలి బాప్తీసం అని మళ్ళీ ఇస్తారంట కొంతమంది. అటు ఎవరన్నా పొందారా ఏంటి? ఇక్కడ ఒకటే బాప్తీసం చదివాం కదా, ఒకే ప్రభు, ఒకే బాప్తీసం, ఒకే విశ్వాసం. 100 సార్లు మునగాల్సిన అవసరం లేదు. హృదయంలో కలిగిన మార్పును బహిరంగంగా నేను యేసు ప్రభు బిడ్డను ఒప్పుకోవడానికి బాప్తీసం, కానీ బాప్తీసం వల్ల ఏదో మోక్షం వచ్చేస్తుంది అనుకోకండి. మనసు మార్చుకోకుండా బాప్తీసం తీసుకునేటువంటి ప్రయోజనము లేదు. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగు చేసిన వాడు యెహోవాయే. కొందరికి కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. ఒక పాస్టర్ గారు స్వస్థతలు చెప్తాడు, ఒక పాస్టర్ గారు ప్రవచనాలు చెప్తారు, ఒక పాస్టర్ గారు సువార్త చెప్తాడు, ఒక పాస్టర్ గారు బైబిల్ మర్మాలు చెప్తాడు, ఒక పాస్టర్ గారు ఆత్మల సంపాదన గురించి చెప్తాడు. కాబట్టి ఒక్కొక్క వరం ఒక్కొక్కరికి ఇచ్చాడు దేవుడు. ఆ వరాలన్నీ కలిపి సేవ చేయమంటే 5 రకాల వరాలు ఉన్నాయనుకోండి, 5 కలిపి చేయమంటే ఇది నాది పెద్దది, ఇది నేను గొప్ప, ఇది నేను గొప్ప, ఇది నేను గొప్ప అని 5 ఏళ్ళు నిక్కబడుచుకున్నాయి అనుకోండి. అలాగా నేనే గొప్ప, నేనెందుకు బెండ్ అవ్వాలి, నేను బెండ్ అవ్వను అంటే బెండ్ అవ్వను ఇంటగా ఉన్నాయి అనుకోండి. ఏమైంది ఇప్పుడు? ఏదైనా పట్టుకోరా నాయనా అంటే నేను బెండ్ అవ్వను. నేను ఎందుకు పట్టుకోరా? ముందు ఆడిని బెండ్ అవ్వమను, ముందు ఆడిని పట్టుకోమను, నేను ఎందుకు మొయ్యాలి అంటే ఏమవుతుంది? ఏం చేయలేము. 5 వేళ్ళు కలిసినప్పుడు ఏమన్నా పట్టుకుంటావు, ఏమన్నా వాయిస్తావు. ఎంత చక్కగా కీబోర్డ్ వాయిస్తారు చూడండి, టికటికటికటి కానీ, ఎంత చక్కగా తబలా వాయిస్తారు చూడండి, ఎంత చక్కగా ఫ్లూట్ వాయిస్తారు చూడండి.
ఎన్ని విధాలుగా ఆ ఫింగర్స్ని వాడుతున్నారో. కంప్యూటర్ చేసేవాడు, స్టిచ్చింగ్ చేసేవాడు, రకరకాల పనులు చేస్తున్న వాళ్ళందరూ కలిస్తే మూలానే మనకు అవసరమైనవన్నీ దొరుకుతున్నాయి. దేవుడు మనల్ని వివిధంగా సృష్టించాడు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా మనం అందరం వ్యత్యాసంగా సృష్టించబడ్డాం. కానీ మనల్ని అందరినీ క్రీస్తు తన సంఘముగా ఏర్పరచుకున్నాడు. పౌలు అంటున్నాడు, మనందరం ఒకే వ్యక్తి ద్వారా, యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డాం. మనకున్న వాటిని దేవుని సేవలో ఇన్వెస్ట్ చేస్తే, ఉపయోగిస్తే శరీరములోని అవయవాలన్నీ కలిసి ఎలా పనిచేస్తున్నాయో అలాగూ సంఘములో ఉన్న వారందరూ సముదాయంగా వారి తలాంతులను ఉపయోగిస్తే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. యేసుక్రీస్తు సువార్త ప్రతి వారికి అందుతుంది, ప్రతి వారు రక్షించబడతారు. 14వ వచనం, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. యేసుక్రీస్తు బిడ్డలు అలల చేత కొట్టబడిన వారిగా ఉండకూడదు. ఇటు గాలేస్తే ఇటు పడటం, అటు గాలేస్తే అటు పడటం, ఇటు అనుకూలమైతే అటు వెళ్ళటం, ఎక్కడ జారుడు ఉంటే అక్కడ జారిపోవటం కాదు. నిజమైన దేవుని బిడ్డ, నీతిమంతుడు సింహము వలె చెమడే ధైర్యంగా నిలబడతాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఆకర్షణలు ఎలాగున్నప్పటికీ లొంగడు. ఈరోజు ఎందరో యవ్వనస్తులు మంచిగా పాటలు పాడతారు, చర్చిలో వాయిద్యాలు వాయిస్తారు, మీటింగ్స్లో పాల్గొంటారు, కరపత్రాలు పంచే పనిలో ఉంటారు. చిన్న సోదరు వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోతారు. చిన్న ఆకర్షణకు లోబడిపోతే పాపంలోడికి జారిపోతున్నారు. ఎంతోమంది సంఘ పెద్దలు అన్నవారు పెత్తనమిస్తే సంఘంలో సంఘ పెద్దలం అని చెప్పి సంఘానికి ఒక ఆటంక పండగ తయారవుతుంటారు. ఎంతోమంది పాస్టర్ గారులు ఇది నాన్న పాపంలో పడిపోతున్నారు. నేను ఒక పాస్టర్ని, ఎవరిని విమర్శించడం లేదు, ఉన్నమాట చెప్తున్నాను. నేను నా యవ్వన కాలం నుంచి నేర్చుకున్నాను. మాకు ఇచ్చిన తర్బీదు అలాంటిది. పాస్టర్ గారు ఎప్పుడూ కూడా పురుషుడు లేని ఇంట్లోకి వెళ్ళకూడదు. పురుషుడు లేని ఇంటికి వెళ్ళి అమ్మ నేను ప్రార్థన చేస్తాను అని అక్కడ కూర్చోకూడదు. వాళ్ళు పెట్టే పలహారాలు తింటూ కూర్చోకూడదు. పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు పాస్టర్ గారిని తీసుకెళ్ళాలి, లేకపోతే 2-3 సహోదరులను వెంట పెట్టుకొని వెళ్ళాలి. ఈ పని చేయకుండా ఎంతోమంది పాస్టర్లు ఇదునానా ఒంటరిగా ఉన్న ఇళ్లకు వెళ్ళి ప్రార్థన చేస్తామంటూ శోధనలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఉంటాడు కదా. ఎక్కడ దొరుకుతారా నాకు, ఎవరిని మింగుదామా, ఏ పాస్టర్ని పడగొడదామా, ఏ విశ్వాసిని పడగొడదామా, ఏ సేవ చేస్తున్న వాళ్ళని పాడు చేద్దామా, ఏ ప్రార్థనా పరుణ్ణి ప్రార్థన ఆటంకపరుద్దామా అని వాడు ఎప్పుడు వెంటబడుతుంటాడు. అందుకే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. చాలామంది వారి సాక్ష్యాలను పోగొట్టుకొని సంఘాలకు పాడు చేసుకున్నారు. ఎన్నో చోట్ల డబ్బాశకు లోనైన పాస్టర్లు, గెహాజీ లాంటి వాళ్ళు, అయ్యగారు మా కానుకలండి, నేను నా 2 భార్యలు సుఖంగా ఉండేటట్టు ప్రార్థన చేయండి అని ఎవడని అడిగితే, నీకో దండం బాబు, నీ డబ్బుకో దండం, నువ్వు ముందు నీ హృదయం సరి చేసుకో, నీ కుటుంబం సరి చేసుకో, అప్పుడు నువ్వు కానుకెద్దు. కానీ నీ కుటుంబం సరవడానికి కావాలంటే ప్రార్థన చేస్తాను, కానీ నీ కానుక మాత్రం నీ కుటుంబాన్ని 2 భార్యలను దీవించమని నేను చేయలేను ప్రార్థన. ఎట్ట కుదురుద్ది? ఎటు కుదురుద్దండి? నీ లంచాల డబ్బులు, వడ్డీల డబ్బులు, మోసకరమైన డబ్బులు దేవుడికి అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది నీ హృదయం, నీ కష్టార్జితం. నీ కష్టార్జితంతో నువ్వు సంతోషంతో తెచ్చిన చిన్న కానుక కోట్ల రూపాయల కంటే విలువైంది దేవుని దృష్టిలో. మీరు మీ హృదయాలను దేవునికి ఇవ్వండి, అది విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన కానుక. మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకోనండి, అది ముఖ్యమైనది. దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు ఆ స్వస్థత సాక్ష్యాన్ని మీ ఊరి వారందరికీ చెప్పండి, మీ ఇంటి వారందరికీ చెప్పండి. టెలివిజన్లో చెప్పడం కాదు ముఖ్యం, మీ ఇంటోళ్ళకి చెప్పండి, మీ ఊరోళ్ళకి చెప్పండి. భక్తిలో ఉన్నామన్న వాళ్ళే ఇలాంటి స్థితికి దిగజారడం చూస్తున్నాం. ఎందుకంటే అలల చేత కొట్టబడిన వారమైనట్లు ఉండక, శోధన వచ్చిందని, ఒక ఆకర్షణ వచ్చిందని. సంసోన్ లాంటి బలవంతుడండి గాడిద ఎముక తీసుకుంటే 1000 మందిని టపా 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 కొట్టగలిగాడు. ఏంటండి? కానీ తన శరీరేచ్ఛను జయించలేకపోయాడు. ఆ ఫిలిస్తీన్ల దగ్గరకు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక్కతను చూచెను అని ఉంది బైబిల్లో.
అరే యుద్ధం చేయరారు ఆయన అంటే ఆమెను చూడటం ఎందుకు నీకు? ఏంటండి, చర్చిలో కూడా కొంతమంది ఇదే పని. పాస్టర్ గారులు పెళ్ళిళ్ళు పేరాయిలు చేసేస్తున్నారండి. మీకు ఇష్టం వచ్చిన చాయిస్ ఎత్తుక్కోవచ్చండి. ఇదేమన్నా స్వయంవరమా? క్రైస్తవ వివాహం అనేది కాదండి. క్రైస్తవ వివాహము దేవుని చిత్తములో జరగాలి. ఇక్కడ వివాహం కావలసిన వాళ్ళు ఉంటే మీరు జాగ్రత్తగా వినండి. దేవా నీ చిత్తములో నా వివాహం జరగాలని ప్రార్థన చేసుకో. మీ అమ్మ నాన్న వద్దన్నా, మీ అమ్మ నాన్న వేరే సంబంధం చూసినా నువ్వు దేవుని చిత్తమే కావాలని పట్టుబట్టు. మీ అమ్మ నాన్న ఎదిరించొక్కర్లే. నువ్వు అసలే ప్రార్థన చేసి దేవుడితో చెప్పు. దేవుడే అన్నీ చేస్తాడు. ఏంటంటే మీ నాన్న 33 అమ్మాయిలు చూసినా కూడా ఏంట్రా ఏది కుదరట్లేదు అని చెప్తాడు అప్పుడు. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయి దొరుకుతుంది, దేవుని చిత్తంలో ఉన్న అబ్బాయి దొరుకుతుంది. పెండ్లి విషయంలో తప్పు చేసావా నీ భక్తి అంతా నీరు గారిపోయినట్టండి. చాలామంది యవనస్తులు పెళ్ళయ్యే వరకు భలే ఉంటారండి, ఫైర్ లాగా. ఫైర్ అంటే అన్నా దేవుని కొరకేనన్నా, అన్నా అన్నా. ఏం తమ్ముడు మీటింగ్ లేటుగా వస్తున్నావేంటి? పెళ్ళయింది కదన్నా అంటాడు. ఉపవాస ప్రార్థనకు రావట్లేదు ఏంటండి? రానంటుందన్నావా అంటాడు. ఏంటండి, తప్పుడు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. విశ్వాసములోనే మీరు వివాహములు జరగాలి. మీకు పాస్టర్ గారు సంబంధం చూపించినా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బిడల వివాహాలు తీర్మానం చేయండి. చాలామంది ఈ రోజున అలల చేత కొట్టబడిన వారుగా సముద్రపట్టుకు వెళ్తే అలలు కొట్టుకొస్తాయి, ఉజ్జుడు కొట్టుకొస్తుంటాయి. అబ్బా 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 అబ్బా, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ కొట్టుకొచ్చేస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఏంటంటే వచ్చినట్టే వస్తాయి, మళ్ళీ లోపలికి వెళ్ళి. మన చాలామంది భక్తి అలాగే ఉంటుందండి, ఉడుదుడుకుల భక్తి. మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం దేవాడి కొరకే అంటారు. కాలేజీకి వెళ్ళగానే నా చేత కాదు నాయనా అంటాడు. ఏంటండి మీటింగ్లో అవును నా భర్తను ప్రభు కొరకు సంపాదించుకుంటాను, ఏమైనా సరే కన్నీటి ప్రార్థన చేస్తానంట. ఇంటికి బాగానే అమ్మో ఈ రాక్షసుని మార్చలేను నేను అంటాను. మళ్ళీ కాదు, స్థిరమైన భక్తి. పేతురు దోణిలో కూర్చొని ప్రభు వాక్యం చెప్పినప్పుడు అలలతో ఉన్నాడు. బోధించుట చాలించిన తర్వాత ప్రభు అన్నాడు లోతుకు నడిపించు అన్నాడు. లోతుకెళ్తే అక్కడ అలలు ఉండవు. సముద్రంలో లోతుకెళ్తే నీళ్లు నిమ్మలంగా ఉంటాయి. లోతుకు నడిపించి వల వేయమన్నాడు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు. పై భక్తితో మనం ఆశీర్వాదాలు సంపాదించుకోలేము. లోతైన భక్తిని మనం నేర్చుకోవాలి, స్థిరమైన భక్తిని నేర్చుకోవాలి. అవకతవకల భక్తి కాదు, అటు ఇటు ఊగే భక్తి కాదు, స్థిరమైన భక్తి. ఏమైనా సరే, మరణమైన జీవమైన, లాభమైన నష్టమైన, కష్టమైన ఏదైనా నేను యేసునే వెంబడిస్తానన్నది నిజమైన క్రైస్తవ భక్తి. అలల చేత కొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు యేసయ్య నీలాగా నన్ను చేయవా అని అడగటం నేర్చుకోవాలి. మన జీవితంలో యేసయ్యను మన జీవితాల్లో చూపించగలగాలి. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన దేవా ఒక్క రోజైనా నేను నీలాగా సంపూర్ణంగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని రోజు ప్రార్థన చేసుకునేవాడంట. కొన్ని రోజులు అయ్యేటప్పటికీ క్రీస్తును పోలే ఆయన జీవితంలో మార్పు కలిగింది. ఆయన చూసిన వారు క్రీస్తును చూశారు. ఆయన ఒక బట్టల వ్యాపారస్తుల కుమారుడు. బట్టల వ్యాపారస్తుల కుమారుడు కాబట్టి బట్టలంటే డ్రెస్సులంటే భలే ఇష్టం ఆయనకి. వచ్చిన తానుల్లో మొదటి డ్రెస్సులు కుట్టించుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని ఆర్భాటంగా జీవించేవాడు. దేవుని గురించి ఎప్పుడు లెక్క చేసేవాడు కాదు, తన ఇష్టానుసారంగా బ్రతుకుతుండేవాడు. ఒకరోజు భయంకరమైన రోగం వచ్చింది ఆయనకి. కొన్ని నెలలు పడక మీద పడుకున్నాడు. ఎముకలు గూడులా తయారయ్యాడు. రోగం తగ్గిన తర్వాత ఆ రోజు స్నానం చేయించాక ఇన్ని రోజులు పడకలో ఉన్నాను, మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్దామని ఆ బీరువా తీసుకొని ఒక మంచి అంగీ తీసుకొని, ఆ రోజులు అంగీ వేసుకునేవాళ్ళు, అంగీ వేసుకొని అద్దంలో చూసుకున్నాడంట. బామని కేకేశాడంట. అద్దంలో అంగీ వేసుకుంటే అస్థిపంజరానికి వేసినట్టు ఉన్నాడంట. అప్పుడు అన్నాడంట, నేను వస్త్రాలను ప్రేమించాను కానీ వస్త్రం కంటే నా దేహం ముఖ్యం కదా. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా? యేసయ్యలాగా ఉండాలని. ఇంకా కక్షలు, అసూయలు, భేదాలు, స్వార్థం మనలో ఉండకూడదు. వాక్యం వింటున్న వారి జీవితాల్లో మార్పు రావాలి.
త్యాగం రావాలి, సమర్పణ రావాలి, ప్రేమ రావాలి, విశ్వాసం రావాలి. క్రీస్తుతో నడిచేవారు క్రీస్తును పోలి జీవించగలుగుతారు. నేను యేసయ్యలాగా నన్ను చేయి ప్రభువా, నిజంగా మీరు ప్రార్థన చేస్తే మీ శోధనలు ఎక్కువ అవుతాయి, మీ పోరాటాలు ఎక్కువ అవుతాయి. ఆ పోరాటాల్లో మీరు నిలబడితే యేసు ప్రభు సారూప్యంలోనికి మీరు మలచబడతారు. మాకు పోరాటాలు వద్దు, యేసు ప్రభు సారూప్యం వద్దు, మేము ఇలాగే ఉంటాంలే అంటారా? పోరాటాలు అయినా నా యేసయ్యలాగా నేను ఉండాలి, ఆయన రాజ్య వారసుడు నేను కావాలంటారా? అంటారా? నిజమా? ఈనాటి క్రైస్తవులకు రోషం రావాలని, యేసు క్రీస్తుని పోలిన వారిగా మనం మారాలని ఈ రాత్రి నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమవుతుందో, ఎంతవరకు ఈ లోతైన విషయాలు గ్రహిస్తున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఊరకనే బుజ్జగించి మీ జబ్బుల కోసం ప్రార్థన చేసి మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకోండి, సంతోషంగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు అని చెప్పి పంపించడం కాదు. మిమ్మల్ని పరిపూర్ణులు చేయాలి, సంపూర్ణులు చేయాలి, బలవంతులు చేయాలి, సాతాన్ని ఎదిరించేవారిగా చేయాలి, ఆత్మలు రక్షించేవారిగా చేయాలి, ఆత్మ ఫలాలు ఫలించేవారిగా చేయాలన్నది దేవుడు మన ఎడల కలిగిన ఆశ. చివరిగా ఈ వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తున్నాను. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి వచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను మీ కొరకు వదిలి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదగాలి. ఈ పాపలోకంలో, అరణ్యంలో ఎటు పోవాలో తెలియక మనం దారి తప్పిపోయాం, దారి తప్పి తిరుగుతున్నాం. గురువులను నమ్ముకొని మోసపోతున్నారు, మనుషుల్ని నమ్ముకొని మోసపోతున్నారు, దేవుళ్ళు అనబడిన వారిని నమ్ముకొని మోసపోతున్నారు. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని చిందించి నేనే మార్గము, జీవము, సత్యమునని చెప్పి మన కొరకు బాధపడి తన అడుగు జాడలు పరలోకానికి వెళ్ళడానికి మనకి వదిలి వెళ్ళిపోయాడు. ప్రభువు మార్గంలో మనం నడిస్తే, ఆయన నేర్పించినటువంటి మార్గంలో నడిస్తే ఆ ప్రేమ, ఆ సత్యం, ఆ విశ్వాసం, ఆ ప్రార్థన, ఆ త్యాగం, ఆ సమర్పణ, ఆ అడుగు జాడలు అందులో వేసుకుంటూ మనం వెళ్తే పరలోకానికి మనం చేరిపోతాం. నిత్య రాజ్యంలో నిరంతరము ఆయనతో చేరి ఉండగలుగుతాం. ఈ రోజున ఒకే ఆశతో మనం ఇక్కడి నుంచి వెళ్దామండి. మీ కష్టాలు, శ్రమలు, మీ బాధలు, ప్రార్థన భారాలు, వాటన్నిటి నుంచి ప్రభు విడిపిస్తాడు. వాటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేయండి. కానీ ఇంతకంటే మించిన ముఖ్యమైన ఉద్దేశం, అసలైనటువంటి పాయింట్, నేను యేసులాగా జీవిస్తే నా పక్షంలో ప్రభు ఉండి నా సమస్యలన్నిటిని ఆయన పరిష్కరిస్తాడు. నేను చేయునదంతా సఫలమవుతుంది. ఆయన అడుగులో మనం అడిగేసి నడిచినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. దయచేసి లేచి నిలబడండి. ప్రార్థనతో ఈ రాత్రి మీటింగ్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ కృపగలిగిన హస్తాలకు మిమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ లోకాధికారి అయిన సాతాను లోకంలో మేము అనేక సార్లు జారిపోతున్నామయ్యా. ఆ పాతాదాము స్వభావం మా జీవితాల్లో ఉండి మేము మా జీవితాలను పాడు చేసుకుంటున్నామయ్యా. ఈ రాత్రి నిన్ను బోలి మమ్మల్ని మార్చయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రి నువ్వు స్పందించు నాయన. మా మీద ఎటువంటి సాతానికి అధికారము ఇక మీదట ఉండడానికి వీలు లేదు నాయన. సాతాను కట్లలో ఉన్నవారిని, సాతాను బంధకములలో ఉన్నవారిని, సాతాను చేత వేదన పరచబడుతున్న వారిని, సాతాను కలుగజేసిన ఇబ్బందులు, ఇక్కట్లతో సతమతమవుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. విడుదల చేయుచున్నాము నాయన. ప్రతి పాపపు కట్టు నుంచి మమ్మల్ని విడిపించము, ప్రతి రోగము నుండి మమ్మల్ని విడిపించము, ప్రతి సమస్య నుండి మమ్మల్ని విడిపించము, ప్రతి బంధకము నుండి మమ్మల్ని విడిపించము. దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతూ బ్రతకలేకపోతున్నామని కృంగిదల నుండి మమ్మల్ని విడిపించు నాయన. నా యేసయ్యలాగా నన్ను చేయయ్యా, నా యేసయ్యలాగా నన్ను చేయయ్యా అని ఒకే ఆవేదనతో, ఒకే ఆరాటముతో, ఒకే ఆశతో మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుదినము ప్రభా నీ సారూప్యము నాలో కనబడనివ్వు, నీ ప్రేమ నాకు దయచేయము, ఓర్పు సహనాన్ని దయచేయము, త్యాగము విశ్వాసము దయచేయమని మేము ప్రార్థించడానికి సహాయము చేయము.
పాతాదాము స్వభావమైన ఇచ్ఛలను, కోరికలను, అసూయను, ద్వేషమును, కక్షలను, భేదములను సిలువ వేయుటకు సహాయము చేయి నాయన. సిలువలో పునరుద్ధాన శక్తితో నీవు సంపాదించిన జయ జీవితాలను మా ఒక్కొక్కరికి నీ దయచేయము. ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నా యేసయ్య అడుగుజాడల్లో నేను నడుస్తాను, నా దేవునికి సాక్షిగా నేను జీవిస్తాను అన్న అభయముతో, ఆశీర్వాదముతో తిరిగి మా స్థలాలకు వెళ్ళుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.